పురుషోత్తం అయితే పోలీస్ సహాయంతో రక్షితకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా రక్షితకి ఫోన్ చేసి, సారీ రక్షిత, నన్ను క్షమించు, నాకు ఇక్కడ తేలు జర్లు పాకినట్లుగా ఉంది, ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి విడిపించు అనైతే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత సరే అని చెప్పి ఊకొడుతూ ఉంటుంది. మళ్ళీ సారీ రక్షిత, నన్ను క్షమించు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత ఏమీ అనకుండా కామ్గా వింటూ ఉంటుంది. సరే, నేను బెయిల్ రావడానికి ట్రై చేస్తాను, లాయర్ని కలుస్తాను అని చెప్పి రక్షిత అయితే అంటూ ఉంటుంది. అనేసి ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ అయితే ధీరేంద్రకి ఇచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ సారీ అని అయితే చెప్తూ ఉంటాడు. అయినా పట్టించుకోకుండా రక్షిత అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ధీరేంద్రను రక్షిత లాయర్తో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక పురుషోత్తం అయితే జైల్లో చాలా కోపంగా దుర్గం మీద అయితే పగ పెంచుకుంటూ ఉంటాడు. ఇక రక్షిత ఎవరితో మాట్లాడితే బెయిల్ వస్తుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పురుషోత్తంని ఎలా ఏడిపించాలా అని ధీరేంద్ర రక్షిత అయితే ఆలోచనలో లాయర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.